ఎండ వచ్చేసింది. ఇంకా 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 గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా కొయ్యండి కొయ్యల గారు. వావ్ ఎస్ ఎస్ సూపర్. వావ్ ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఎట్లయ్యమ్మా అంటుంది మళ్ళా అనుకోట్లే. దా బబ్లీ సరే అయితే బాయ్ బాయ్. వచ్చే పిల్లి వద్దు దా డబ్బులకు ఇస్తారంటనా? డబ్బులు ఇస్తారంటనా? అతో పిల్లొచ్చా పిల్లొచ్చా అతో గడుందంట. ఎట్లా పడతావు? తినట్లేదు పిల్ల అయితే. సో తినట్లేదు కాబట్టి ఈమెను నేను చేయబోతున్నాను ఒక పని. ఎత్తుకునే ప్రయత్నాలు చేయడానికి నేను ముందడుగైతే వేస్తున్నాను. ఇంకా నేనైతే మా ఊరికి వెళ్ళిపోతున్నాను. బబ్లీని వదిలేసి వెళ్ళిపోతానండి. బబ్లీని వదిలేసి అయితే వెళ్తున్నాను. మా సైడ్ వాతావరణం అయితే లైట్గా సూర్యుడు అయితే వస్తున్నాడు. ఇప్పుడు వెల్లడిస్తుందండి. నైట్ అంతా ఇంకా ఫుల్ వర్షము, జోరుగా వాన అయితే పడుతుంది. అయినా కూడా మా బబ్లీ తినడానికి ప్రయత్నాలు చేయట్లేదు. అగో నాన్న చెప్తా, ఇంకా ఇట్లా అల్లరి పనులు చేసినావంటే నాన్న చెప్తా చూడ. నీకు పొద్దున్నే బొరుగులు పెట్టడం నాది బుద్ధి తక్కువ. సో బర్రే బర్రె ఎరుగుతుంది. అబ్బా అబ్బా ఎక్కడ ఇప్పుడు ఇయ్యాల కోయిల చెట్లు చూడండి. సో నిర్మానుష్యంగా ఉండే మా విలేజ్ చూడండి అందరూ. అదిగోండి కోయిల కూకు అంటూ ఎర్లీ మార్నింగ్ అండి. ఇది 8 o'clockకి. అండ్ సూపర్ వెదర్ అయితే అద్భుతంగా ఉంది.
ఇలాంటి వెదర్ ఓన్లీ పల్లెటూరులో మాత్రమే చూస్తాము. సో సూపర్ అండి. అందరు ఇల్లులు అయితే ఎంత బాగా కట్టించుకుంటున్నారంటే మా విలేజ్లో మొత్తం డెవలప్మెంట్స్ అనేటివి చాలా బాగున్నాయి. అండ్ స్పందన అయితే నెయిల్స్ కట్ చేసేసుకుంది. సో నెయిల్స్ అయితే కట్ చేసుకుంది. పడేయాలమ్మే నువ్వు మళ్ళీ సడన్గా నేను చూసుకోకుండా తీసినా అనుకో కింద పడిపోతాయి. ఏళ్ళు నడిపేసుకుంటావు బబ్లమ్మ. బబ్లీని అయితే బంధించేస్తాను ఎప్పటికప్పటికే, ఎందుకంటే పెంటలోకి వెళ్తుంది ఈవిడ గారు. ముందరంతా వర్షం దెబ్బకి కుక్కలంతా గలీజ్ చేసేసి ఇంకనేసి కింద పడింది, అమాంతంగా కింద పడిపోయింది. సో ఇది అండి వాతావరణం, వెదర్ ఇంకా సూపర్. అండ్ నెక్స్ట్ అయితే మన స్పందన ఎక్కడికి వెళ్తుందంటే హాస్టల్. సురేఖ పెడతావని చెయ్యాలా? ఏం పూలదండ తెచ్చినారు, నువ్వు పెడతావని చెయ్యాలా? ఏం చేసినావు సురేఖ? మేము కూడా సేమ్, మాకు చాక్లెట్ ఇవ్వండి, మీకన్నా మేమే ఫస్ట్ చేసేది కదపి. ఏ పిల్లకి బర్త్డేనా ఆ పిల్లది. అవసరం నీదే, అవకాశం నాది. స్మైలీకి అయితే ట్యూషన్ ఉందో లేదో కూడా తెలియట్లేదు నాకు. సో స్మైలీని ట్యూషన్ పండుగడు విన్నాడా? ఏ స్మైలీ పండన విన్నాడట గాడిద ట్యూషన్కి. నేను వర్షం పడుతుంది కదా అనేసి ఊకున్నాను. ఓ ఏమన్నా ఏం జరిగింది? ఇది ఇంట్లో జరుగుతున్న భాగవతం. వావ్ నిక్కేరు ఏమన్నది బబ్లీ ఇప్పుడు నిన్నే? అక్క చూడు అంటుంది. పోతినాయిలు కాదు, పోతు వేషాలు ఎత్తుతాడు. మార్నింగ్ బ్లాగ్ అయితే ఎర్లీ మార్నింగ్ పూయలతోనే స్టార్ట్ చేశాను. అండ్ పిల్లల కోసం అయితే చాలా కష్టపడి ఈరోజు పాలకూర పప్పు అన్నం వండితే మా పిల్లలు అసలు తినేలేరు. ఈరోజు అయితే మా అమ్మ మా నాన్న వచ్చారు ఊరి నుండి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ. అసలు ఎర్లీ మార్నింగ్ 10 o'clock వచ్చేసారు అమ్మ నాన్న. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. నిఖిల్ గాడు అయితే వాళ్ళ తాతయ్యని తీసుకెళ్ళిపోయాడు పలకలు కొని ఇద్దరమ్మని. పలకలు కొని ఇచ్చుకోవడానికి అనేసి వెళ్ళారండి మా వాళ్ళ తాతతో. ఇవాళ ఇంకా 2000 3000 అయిపోతాయి ఇంకా దెబ్బకి ఈరోజు నిజంగా. నిఖిల్ గాడు అయితే ఇంకా వాళ్ళ తాతని పొద్దు మూగుల అంగడికే దొరకపోతాడు ఇవాళ. సో మా అమ్మ మా నాన్న ఈరోజు ఎర్లీ మార్నింగ్ రావడం అనేది సో హ్యాపీ. పిల్లలు అయితే షాక్, ఇంకా పరిగెట్టుకుంటూ వచ్చేసారు. పిండి బడుగు పంపించాను రెడీ చేసి. నేను అలా పిండి బడుగు పంపించాను, వీళ్ళు ఇలా వచ్చారంట. వచ్చేసి ఇంకా తాళం వేసాను అనేసి చూసుకోలేదు వాళ్ళు. నేనైతే తాళం వేసి బయటికి వెళ్తున్నానండి ఈ మధ్యన, ఎందుకంటే చెప్పలేము కదా ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందా అనేసి. బబ్లీకి అయితే ఇంజెక్షన్స్ ఇచ్చారు, అందుకే నడక సరిగ్గా నడవట్లేదు. పాపం తొడలకి వేసారనమాట, 1.5 సంవత్సరంన్నర ఇంజెక్షను. సో నా బబ్లీగాడు అయితే నిద్రకు వచ్చేసాడు. ఓనేనా కన్నా? మా అమ్మ, నేను, నా కూతురు. మా అమ్మమ్మని ఒకసారి వీడియోలో చూపించాను మీకు.
చాలా టైర్డ్ అయిపోయింది మన బబ్లీ అయితే. చూపిస్తాను ఇటు పక్క అయితే క్లారిటీ. ఇగో బబ్లీ ఏమన్నా జ్వరం వచ్చేసింది, కళ్ళన్నీ పీక్కుపోయాయండి అసలు. ఫిష్ కిక్ కదా, ఫిష్ కిక్. తాతది తాత అన్న అక్క పుట్ట పోయారమ్మా అందరూ నా బంగారాన్ని వదిలేసి సిగ్గు లేకుండా. ఈరోజు అయితే రామోజీ సార్ గారు చనిపోయారనేసి వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. అన్ని అది ప్రతి ఒక్కరు చూస్తుంటారులేమ్మా. అది అన్ని న్యూస్ ఛానల్లో అయితే వైరల్ అయిపోయాయండి. సో సాడ్ అనమాట, సాడ్ మూమెంట్స్. ఆయన చాలా కష్టపడి మనకి ఇంత సంస్థానాన్ని అందించాడు ఆయన. ఒక్కొక్కటి తెలివి. ఇది ఇది ఖర్చుకుంది ఎంతనేవి? కరెక్ట్గా ఎంత ఉంటే అంత కూర్చోబెట్టి వచ్చినాడు మా నాయన. ఇది 50 చేసుకోండి అనకూడదా? స్టీల్ పలక ఇక్కడ చూస్తాను ఎట్టుందో. ఇదే ఓరేని రూపా బాస్ అంట. నిఖిల్ గాని కొత్త పలక చూడండి. సో వాళ్ళ తాతలు అయితే ఊడ్చి పడేశారు. వాళ్ళ మామ చెప్పు. వాళ్ళ తాత అయితే ఊడ్చి పడేశారు ఇంకా దెబ్బకు వచ్చినందుకు. సరే సరే ఇక నిఖిల్ ఇటు ఉన్నాయి చూడు. ఆల్ఫాబెటిక్ యాపిల్ బాలు. బబ్లికే కావాలంట పలకైతే. యాపిల్. అబ్బా బాల్ తీసేసి బ్లూటూత్ పెట్టారు పిల్లలు కనెక్ట్ అవుతారని. సి ఫర్ చాట్, డి ఫర్ డౌన్లోడ్, ఈ ఫర్ ఈమెయిల్, ఎఫ్ ఫర్ ఫేస్బుక్, జీ ఫర్ గూగుల్, హెచ్ ఫర్ హ్యాలెట్ ప్యాకెట్, ఐ ఫర్ ఐఫోన్, జే ఫర్ జావా, కింగ్స్టోన్, కే ఫర్ కింగ్స్టోన్, ఎల్ ఫర్ ల్యాప్టాప్, ఎం ఫర్ మెసేజర్, ఎన్ ఫర్ నేరో, ఓ ఫర్ और చాలా ఫన్నీగా ఇచ్చారండి. అప్పుడైతే యాపిల్ పండు అని ఇచ్చేవాళ్ళు. సో మన స్మైలీ తెచ్చి బాగా రిచ్గా తెచ్చుకుంది. స్టీల్ పలకలే బాగుంటాయి. ఎంత మాట పెట్టుకుంటావు చూస్తా బాగా పడుతుంది అంటున్నావు. నెత్తి మీద పెట్టుకొని జిడి చేసి గబ్బు పట్టి ఇవ్వాలని నీకుంటుందిరా. నారాయణ 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 అని సాంగ్ పాడుకుంటూ కూర్చుంటావు. సో స్లేట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇదైతే నాకు భలే నచ్చింది లుకింగ్గా. అండ్ నిఖిల్ గార్డ్ ఆల్ఫాబెటిక్స్ అయితే ఎంత బాగా వచ్చాయి చూడండి. ఏది బుక్? పెన్సిల్ ఇస్తాను. దీంట్లో ఏబిసిడీలు ప్రాక్టీస్ చేయాలా? గ్యాస్ బుక్ ఉన్నట్టుందిలే. గ్యాస్ బుక్ చూసారు కదా, ఆ బుక్ నుంచి ఆ బుక్కి షిఫ్ట్ అయిపోయారు. గ్యాస్ బుక్ లాగా ఉందంట. మా నాన్న రిలాక్స్ అవుతున్నారు. డబ్బులు అయిపోగొట్టుకున్నారని ఇంకా ఊడ్చినా రావు డబ్బులు అయితే. సో ఫ్రెండ్స్ చూపించిన ఆ బాక్సులు చూస్తుంది అమ్మ అయితే. పవన్ కళ్యాణ్ మొన్నే గెలిచాడు అనేసి. సో ఫ్రెండ్స్ ఇదే అండి మా అమ్మ
మా నాన్న వచ్చేటప్పుడు ఆల్రెడీ బజ్జీలు కట్టించుకొచ్చారు. మళ్ళీ